డయాబెటిస్ ఉన్న వాళ్ళు చెప్పులు లేదా షూ కొనుక్కోవడానికి బెస్ట్ టైం ఏంటి? ఇదేం ప్రశ్న అనుకుంటారేమో, బట్ దీని వెనకాల కొంచెం సైన్స్ ఉందండి. మిగిలిన వాళ్ళల్లో పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా డయాబెటిస్ ఉన్న వాళ్ళలో చెప్పులు కొంచెం టైట్ గా ఉన్నా దానివల్ల కంటిన్యూస్ ప్రెజర్ ఉండడం వల్ల వాళ్ళకి గాయం అయ్యి అది అల్సర్ గా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కరెక్ట్ సైజ్ ఫుట్వేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి సీజన్ ని బట్టి వాళ్ళ ఫుట్ సైజ్ అనేది స్లైట్ గా మారుతుంది. సమ్మర్ లో హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తనాళాలు కొంచెం డైలేట్ అయ్యి వాళ్ళ కాళ్ళలో కొంచెం వాపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఫుట్ సైజ్ అనేది స్లైట్ గా పెరుగుతుంది. దీనికి ఆపోజిట్ వింటర్ లో అంటే చలికాలంలో రక్తనాళాలు సన్నగా అయ్యి వాళ్ళ ఫుట్ సైజ్ అనేది స్లైట్ గా తగ్గుతుంది. సో ఇలా సమ్మర్ కాకుండా వింటర్ కాకుండా మధ్యలో అంటే ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు అయితే ఈ టైంలో మన ఫుట్ సైజ్ అనేది ఈ రెండింటికి మధ్యలో మీడియం గా ఉంటుంది. అండ్ అలాగే డయాబెటిస్ ఉన్న వాళ్ళు రోజులో సాయంత్రం టైంలో షూ గానీ చెప్పులు గానీ కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే మన ఫుట్ సైజ్ అనేది సాయంత్రం అయ్యేసరికి మన డే టు డే యాక్టివిటీస్ వల్ల గానీ గ్రావిటీ వల్ల గానీ కొంచెం వాప్ వచ్చి కొంచెం సైజ్ అనేది పెద్దదవుతుంది. దానివల్ల వీళ్ళు సాయంత్రం టైంలో షూ కొనుక్కుంటే కనుక నెక్స్ట్ రోజు మార్నింగ్ కి అది టైట్ అవ్వకుండా ఉంటుంది. అలా కాకుండా మార్నింగ్ టైంలో కొనుక్కున్నారనుకోండి, సాయంత్రం అయ్యేసరికి ఈ వాపు వల్ల కొంచెం ఆ షూ అనేది టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ షూలో ఫ్రంట్ పార్ట్ అంటే టో బాక్స్ అంటాం కదా, ఈ టో బాక్స్ అనేది కొంచెం వైడ్ గా ఉండాలి. అలాగే మన బొటన వేలికి ఆ షూ యొక్క ఫ్రంట్ పార్ట్ కి మధ్యలో అట్లీస్ట్ 1 to 1.5 సెంటీమీటర్ గ్యాప్ ఉండాలి. ఇలా కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయడం వల్ల సమ్మర్ లో ఎప్పుడైనా ఫుట్ సైజ్ కొంచెం పెరిగినప్పుడు మన ఫ్రంట్ పార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడదు అనమాట. అండ్ వింటర్ లో ఎప్పుడైనా షూ కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తే ఎలాగా చల్లగా ఉంటుంది కాబట్టి కాటన్ సాక్స్ వేసుకుని షూ వేసుకుంటే కరెక్ట్ గా ఫిట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ చిన్న చిన్న జాగ్రత్తలన్నీ నార్మల్ పీపుల్ కి పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ చిన్న చిన్న జాగ్రత్తలే చాలా ఇంపార్టెంట్.